నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. భారతరత్న ఎంత అత్యున్నత పురస్కారమో అందరికీ తెలిసిందే. అందులో మన తెలుగు వారికి అందని ద్రాక్ష అనే చెప్పాలి. పోరాటం చేయగా పివి నరసింహారావుకి మొన్నొచ్చింది. ఎన్టీఆర్ గారికి ఇవ్వాలి అనేసి అంటూ కొన్ని సంవత్సరాలుగా ఆ పోరాటం నడుస్తున్నా ఇప్పటి వరకు దానికి అతిగతి లేదు. ఇప్పుడు రామోజీరావు గారికి కూడా ఇవ్వాలి అన్న ఇంకో ప్రతిపాదన రావడం జరిగింది. అయితే ఎన్టీఆర్ గారికి సంబంధించి అయితే ఫ్యామిలీ ఇష్యూ వల్ల కొంత దాన్ని మెలక పెట్టారన్నది ఆ మధ్యలో జరిగిన ప్రచారం. మరి ఇప్పుడు ఈ భారతరత్న గురించి అంటే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది? మరి ఇవ్వాలి అన్న ప్రతిపాదనని కేంద్రం, ఎందుకంటే ఇప్పుడు కూటమి సపోర్ట్ అనేది కేంద్రానికి అవసరం కాబట్టి, ఇది కలిసి వచ్చే అంశం కాబట్టి ఇప్పుడు ఇచ్చే అవకాశం ఉందా? ఉంటే ఎప్పుడు అది అనౌన్స్ చేస్తారు? దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి చరిత్రకారుడు శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి మన వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సంధ్య గారు. నిజంగా నేను చెప్పినట్టుగా మన తెలుగు వారికి అయితే అందని ద్రాక్ష భారతరత్న అనేది. పివి నరసింహారావుకి ఇవ్వడము అదొక్కటి అయితే హర్షించదగ్గ విషయం. ఇప్పుడు లిస్టులో ఎన్టీఆర్ గురించి అయితే కొన్ని సంవత్సరాలుగా అది వింటూనే ఉన్నాము. దానికి రకరకాల పోరాటాలు జరిగినా ఇప్పటివరకు దాన్ని పట్టించుకున్న నాథుడు లేడు. ఇప్పుడు రామోజీరావు గారికి ఇవ్వాలి అనేసి అని ఇవి రెండు తెర మీదకి వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ దీనికి ఒక కౌంటర్ కూడా వేయడం జరిగింది. అందరూ మా రాష్ట్రానికి నిధులు కావాలి, అవి కావాలని అంటే ఈయన బడ్జెట్ రత్నాలు కావాలంటూ అడిగారు అంటూ కూడా ఒక కౌంటర్ వేశారు. ఏంటి అసలు వాస్తవానికి ఏంటంటే, రామోజీరావు గారి సంస్మరణ సభలో ఈ ప్రస్తావన చంద్రబాబు నాయుడు గారు చేశారు. చేసింది ఒకంత విమర్శకైతే దారితీసింది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు దివంగతులై ఇన్ని సంవత్సరాల 1996 జనవరి 18 దివంగతులైన తర్వాత దరిమిలా ఎన్టీ రామారావు గారికి భారతరత్న పురస్కారం ప్రదానం చెయ్యాలి అనేటటువంటి అంశం అయితే ముందుగా లక్ష్మీపార్వతి గారు తన గళం వినిపించారు. అది గడిచే కొద్దీ ఏమైందంటే, అర్ధాంగి హోదాలో లక్ష్మీపార్వతి గారు శ్రీకారం ఆవిడే తీసుకుంటారు కాబట్టి ఆ కుటుంబ సభ్యులకి అది నచ్చని అంశం కాబట్టి వాళ్ళు దాన్ని మోకాలెడుతూ వచ్చారనేటటువంటి విషయం తెర మీదకి వచ్చింది. తెర మీదకి వచ్చిన తర్వాత లక్ష్మీపార్వతి గారు వారొక ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ ఏమన్నారంటే, ఆయన నటవారసుడు నందమూరి బాలకృష్ణ గారు వారు వెళ్ళి స్వీకరిస్తే నేను చాలా సంతోషిస్తాను. మీకు ఇదే అభ్యంతరం అయితే, నేను వెళ్ళి భారతరత్న స్వీకరించడమే అభ్యంతరం అయితే నేను స్వీకరించడానికి కూడా వారు లక్ష్మీపార్వతి గారు తెలియజేసిన తర్వాత మీకు దశాబ్ద కాలం పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దగ్గుబాటి పురంధేశ్వరి గారు కేంద్ర మంత్రి హోదాలో ఉన్నారు. అవును. ఉన్నప్పుడు ఆవిడ పార్లమెంటు భవనంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం, అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం, ఈ విగ్రహాలు ఏర్పాటు చేయించామని చెప్పేసి ఆ రోజు కుటుంబ సభ్యులంతా కూడా చాలా అతిపెద్ద ఘనమైనటువంటి వేడుక అక్కడ నిర్వహించుకోవడం జరిగింది. అసలు అక్కడ 10 సంవత్సరాల పాటు కేంద్రంలో మంత్రి పదవిలో మనం ఉన్నప్పుడు భారతరత్న సాధించుకోవడం తండ్రికి అనేది చాలా సునాయాసంగా జరిగేటటువంటి విషయం. అయితే ఎన్టీ రామారావు గారు కొంతమంది భారతరత్నకు అర్హులా కాదా అనేటటువంటి ఒక చర్చలు అవధిస్తే వాళ్ళందరికీ రంధ్రాన్వేషణ చేసేటటువంటి కుహాన మేధావులకి నేను చెప్పేటటువంటి ఒక విశ్లేషకుడిగా నా పరిజ్ఞానంతో, నాకున్నటువంటి ఈ పరిజ్ఞానంతో నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, అతి తక్కువ కాలంలో అంటే ఒక 33 సంవత్సరాల పాటు ఏకధాటిగా తెలుగు సినిమా పరిశ్రమలో 300 పైచిలుకు సినిమాల్లో నటించినటువంటి ఒక ఏకైక కథానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన స్టూడియో అధినేత, నిర్మాత, రచయిత, దర్శకుడు, ఇన్ని విభాగాల్లో ఆయన విశేషమైనటువంటి కీర్తి సముపార్జించుకున్నటువంటి ఒక అగ్రశ్రేణి కథానాయకుడు. ఆ తర్వాత 9 నెలల కాలంలో, పార్టీ నెలకొల్పిన 9 నెలల కాలంలో 35 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని కాదని దాన్ని కూల్చి ఆయన అధికారంలోకి ఒక తెలుగుదేశం పార్టీతో అధికారంలోకి వచ్చినటువంటి ఒక రాజకీయవేత్త. ఆ తర్వాత మళ్ళీ నేషనల్ ఫ్రంట్ దాన్ని మళ్ళీ కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి నేత. ఇట్లాంటి ఇటువంటి ఒక నేపథ్యం, సాంస్కృతిక, సామాజిక, రాజకీయపరమైనటువంటి నేపథ్యంతో పాటు ప్రపంచ సినిమా చరిత్రలో ఎన్టీ రామారావు గారు పోషించినన్ని పౌరాణిక పాత్రలు మరొక కళాకారుడు పోషించలేదు. కాబట్టి ఒక తెలుగువారందరి ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి ఎన్టీ రామారావు గారికి భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయమని కోరడం అనేది ఒక సమంజసమైనటువంటి ఒక విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వానికి. అది తెలుగువారి అందరి తరఫున మనం కూడా చేయాల్సినటువంటి ఒక విజ్ఞప్తి. అయితే ఇక్కడ ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నామంటే, మీకు పొరుగునున్న రాష్ట్రంలో ఎంజి రామచంద్రన్ గారికి భారతరత్న ప్రకటించారన్న విషయం ఇక్కడ గుర్తు చేస్తున్నాను నేను. అవును. ఎందుకు గుర్తు చేస్తున్నాను?
ఇప్పుడు ఎంజి రామచంద్రన్ గారితో పోలిస్తే ఎన్టీ రామారావు గారు అత్యధిక సినిమాల్లో నటించారు. ఎంజి రామచంద్రన్ గారు వరుసగా 13 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా తమిళనాడుకు ఉండి ఉండొచ్చు. అయితే ఇద్దరు సమవుజ్జీలు సమకాలీనులు అయినటువంటి వారిలో ఎంజి రామచంద్రన్ గారితో పాటు ఎన్టీ రామారావు గారు కూడా ఇక్కడ ఉన్నారు. అటువంటిది ఎంజి రామచంద్రన్ గారికి అచిరకాలంలోనే భారతరత్న ప్రకటించి ఎన్టీ రామారావు గారికి ఇప్పటి వరకు భారతరత్న ప్రకటించకపోవడం అనేది చాలా తెలుగు వారందరికీ కూడా చాలా ఆవేదన కలిగించేటటువంటి ఒక అంశం. అంటే దీంట్లోకి వచ్చేసరికి శ్రీకాంత్ గారు అప్పుడు దక్షిణాది అనుకుందాం చిన్న చూపు అనేది ఉండడము, మన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు పెరడవిల్లుతుంది కానీ ఒకప్పుడు అని అంటే ఎలా చూసారన్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా ఇదొక పాయింట్. మంచి ప్రశ్న, మంచి అంశం లేవనెత్తారు మీరు. దక్షిణాది సినిమా పరిశ్రమకు వచ్చేటప్పటికి మీకు ఏమైందంటే కాసేపు తెలుగువారిగా మనల్ని పక్కన పెడితే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఉంది. ఇది తెలుగు వాళ్ళలో ఏంటంటే మనకు చాలా ఎక్కువ మందికి వచ్చిందని చెప్పుకోవచ్చు. మనం చాలా ఎక్కువ మందికి దాదాసాహెబ్ ఫాల్కే వచ్చిందని చెప్పుకోవచ్చు. బిఎన్ రెడ్డి గారికి వచ్చింది, ఎల్వి ప్రసాద్ గారికి వచ్చింది, నాగిరెడ్డి గారికి వచ్చింది, నాగేశ్వరరావు గారికి వచ్చింది, తర్వాత మన రామానాయుడు గారికి వచ్చింది, విశ్వనాథ్ గారికి వచ్చింది దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం. వస్తే మీకు ఈ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం కోసం తమిళులు, కన్నడిగులు, మలయాళంలో ఆదుర్ గోపాలకృష్ణన్ గారికి వచ్చింది. ఆ తర్వాత మీకు శ్యామ్ బెనగల్ గారికి వచ్చింది. కాకపోతే శ్యామ్ బెనగల్ గారు ఆయన మన సికింద్రాబాదీ హైదరాబాద్కి చెందినటువంటి వారైనప్పటికీ వారు కంప్లీట్గా ముంబైలో తన సినిమా ప్రస్థానాన్ని కొనసాగించారు. కాసేపు శ్యామ్ బెనగల్ గారిని పక్కన పెడితే మీకు తమిళంలో కన్నడంలో ఎదురు చూసేవాళ్ళు. వికే మూర్తి గారిని కన్నడంలో వారికి వచ్చింది దాదాసాహెబ్ ఫాల్కే. వికే మూర్తి గారు సినిమాటోగ్రాఫర్. ఆయన చేసింది ఏ సినిమాలకి? గురుదత్ గారి సినిమాలకి, హిందీ సినిమాలకి. కాబట్టి ఆ తర్వాత ఎవరికి వస్తుంది, తమిళంలో ఎవరికి వస్తుంది, తర్వాత కన్నడంలో ఎవరికి వస్తుంది అని అందరూ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. వెయిట్ చేస్తుంటే దేవేగౌడ గారు ప్రధానమంత్రి అయ్యారు. దేవేగౌడ గారు ప్రధానమంత్రి వెంటనే ఏం చేశారు? హీఈస్ ఫ్రమ్ కర్ణాటక. వెంటనే ఆయన కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారికి ప్రకటించేశారు. అప్పటికి ఇంకా శివాజీ గణేశన్ గారికే దాదాసాహెబ్ ఫాల్కే రాలా. ఓకే, తమిళులందరూ, తమిళులతో పాటు సౌత్ ఇండియాలో అసలు శివాజీ గణేశన్ గారికి ఇంకా రాలేదని అందరం తెలుగు వాళ్ళు, తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళు కూడా ఎదురు చూశారు. అదృష్టవశాత్తు ఆ తర్వాత వెనువెంటనే శివాజీ గణేశన్ గారికి ప్రకటించారు. ప్రకటించిన తర్వాత మీకు తమిళంలో ఆ తర్వాత మీకు కే బాలచంద్ర గారికి, ఆ తర్వాత మొన్న రజనీకాంత్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే ప్రకటించారు. ఇంకా కమల్ హాసన్ గారికి ప్రకటించలేదు. అట్లాగే మమ్ముట్టి మోహన్ లాల్ లాంటి వాళ్ళకి పద్మశ్రీలు తప్ప వాళ్ళకి భూషణాలు కూడా లేవు. చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చింది. వాళ్ళకి ఇంకా పద్మభూషణ్ అనుకుంటాను, క్షమించాలి, మమ్ముట్టి గారును మోహన్ లాల్ గారు పద్మవిభూషణ్లు వాళ్ళకి రాలా. ఎందుకంటే చిరంజీవి గారు 150 సినిమాల కథానాయకుడు అయితే మమ్ముట్టి గారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎన్ని సినిమాల్లో నటించారు హీరో గారు మీరు అనుకుంటున్నారు? 415 సినిమాలు. మోహన్ లాల్ గారు 365 సినిమాలు. డబుల్. 150 ఎక్కడ, 415, 365 ఎక్కడ నంబర్ వైజ్ చూసుకుంటే. మొన్న చిరంజీవి గారికి 2006లో చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చిన తర్వాత మొన్న మీకు పద్మవిభూషణ్ ప్రకటించారు. పద్మభూషణ్ చిరంజీవి గారికి ఏ కేటగిరీలో వచ్చింది? కళలు, అంటే సినిమా రంగానికి ఆయన చేసినటువంటి సేవలకు గాను, సినిమా పరిశ్రమలో ఆయన చేసినటువంటి కృషికి గాను పద్మభూషణ్ పురస్కారం వచ్చింది. మొన్న పద్మవిభూషణ్ సేవలు, సేవారంగం అంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చిరంజీవి గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాన్ని గుర్తించి పద్మవిభూషణ్ ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేశారు. తెలుగు సినిమా పరిశ్రమ కాసేపు తమిళ, కన్నడ, మలయాళ సినిమాని పక్కన పెట్టి తెలుగు సినిమా పరిశ్రమకు వద్దాం. మనం ఎన్టీ రామారావు గారు భారతరత్న గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వస్తే ఇక్కడ తెలుగులో మొట్టమొదటి మీకు పద్మశ్రీ పురస్కారం అందుకున్నటువంటి తొలి తెలుగు నటుడు చిత్తూరు వి నాగయ్య గారు. ఆయన తొలి తెలుగు స్టార్ హీరో. ఆయన ప్రొడ్యూసర్, రైటర్, డైరెక్టర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో, బహుముఖ ప్రజ్ఞాశాలి. వారి తర్వాత ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి గాయకుడిగా వారికి పద్మశ్రీ వచ్చింది. వారికంటే ముందు మీకు ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ఇద్దరికి ఒకేసారి పద్మశ్రీ వచ్చింది. పద్మశ్రీ పురస్కారం ఒకే సంవత్సరం వచ్చింది, ఏ గొడవ లేకుండా. అంటే ఏ గొడవ లేకుండా అంటే దీని వెనకాల మళ్ళీ ఒక పెట్ట కథ ఉంది. మీకు 1965లో నర్తనశాల విడుదలైంది. నర్తనశాల సినిమాని జకార్తా ఫిలిం ఫెస్టివల్ కి పంపించారు, అంటే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి పంపించారు. పంపించడానికి ఎన్టీ రామారావు గారు తన బృహన్నల వేషం వేశారు. తనకు ఉత్తమ నటుడు వస్తుంది అనుకుని ఎన్టీ రామారావు గారు పంపించమని నిర్మాతలు సిఫారసు చేశారు. నిర్మాతలు పంపించేశారు. వాళ్ళు ఎస్వి రంగారావు గారికి ఇచ్చారు ఉత్తమ నటుడు కీచకుడు పాత్ర అద్భుతం, ఇటువంటి పాత్ర పోషించడం అసాధ్యం అని చెప్పి ఎస్వి రంగారావు గారికి ఇస్తే ఎస్వి రంగారావు గారు వెళ్ళారు, స్వీకరించారు. ఎస్వి రంగారావు గారు ఫ్లైట్ దిగి మద్రాసు ఎయిర్పోర్ట్లో వారు వచ్చేటప్పటికి వారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళల్లో తెలుగు వాళ్ళకంటే తమిళులు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, ఒక ఇండియన్ ఇప్పటి వరకు మళ్ళీ ఒక ఇండియన్ యాక్టర్కి అవార్డు రాలా.
ఆ రోజు 1965 ఆన్వర్డ్స్ ఇవాళ వరకు ఇంకొక ఇండియన్ యాక్టర్కి ఆ ఇంటర్నేషనల్ అవార్డు రాలేదు ఇప్పటివరకు. వన్ అండ్ ఓన్లీ ఎస్వి రంగారావు. అది ఒకటి ఊహించి పంపిస్తే ఇంకోటి అయిపోయిందని వెంటనే ఏదో ఒక పురస్కారం కావాలి, ఏదో ఒకటి కావాలని చెప్పేసిన తర్వాత రామారావు గారి పేరు పంపిస్తే కాదు రామారావు గారి కంటే నాగేశ్వరరావు గారి పేరు ఇస్తే ఇద్దరికి ఒకేసారి ఇవ్వాలని ఇద్దరికి ప్రకటించారు. ఓకే. ఆ పరంపరలో ఏమైందంటే మీకు తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే కంటే ముందు పద్మభూషణ్ రామానాయుడు గారికి వచ్చింది, అట్లాగే డివిఎస్ రాజు గారికి పద్మశ్రీ వచ్చింది, భానుమతి రామకృష్ణ గారికి ఆవిడకి పద్మభూషణ్ వచ్చింది, జగ్గయ్య గారికి పద్మభూషణ్ వచ్చింది. జగ్గయ్య గారి సినిమా మరియు సాహితీ రంగాల్లో చేసిన కృషికి, భానుమతి గారి సినిమా మరియు సాహితీ రంగాల్లో చేసినటువంటి కృషికి అని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇట్లా ఈ పద్మ పురస్కారాలు తోటతరణి గారు వారికి వచ్చింది ఏది పద్మశ్రీ పురస్కారం కళాదర్శకులు, అల్లు రామలింగయ్య గారికి పద్మశ్రీ వచ్చింది. ఇట్లా ఈ పద్మ పురస్కారాలు ఇట్లా వరించినటువంటి తెలుగువారిలో మనకు అలా వీళ్ళు కనిపిస్తారు. చిరంజీవి గారి తర్వాత మోహన్ బాబు గారికి పద్మశ్రీ, మోహన్ బాబు గారి తర్వాత చిరంజీవి గారికి మోహన్ బాబు గారికి ప్రదానం చేసిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారికి పద్మభూషణ్ ఇచ్చారు. కృష్ణ గారు ఇప్పుడు చిరంజీవి గారు నాట్ ఏ డైరెక్టర్, మోహన్ బాబు గారు హీరో అండ్ ప్రొడ్యూసర్, చిరంజీవి గారు ఆల్సో హీరో అండ్ ప్రొడ్యూసర్ కాసేపు. కృష్ణ గారు నటుడు, నిర్మాత, దర్శకుడు, ఎడిటరు, స్టూడియో అధినేత, 300కు పైగా అప్పటికి ఆ పురస్కారం తీసుకునేటప్పటికి 330, 340 సినిమాల్లో నటించారు. ఆయనకు ఆలస్యంగా ఇచ్చారు పద్మభూషణ్ పురస్కారం. ఇట్లా మనం వీళ్ళ గురించి మాట్లాడుకుంటే ఇంకా రావాల్సిన వాళ్ళు ఇప్పుడు జయసుధ గారికి లేదండి ఇప్పటి వరకు. ఓకే. రాజేంద్ర ప్రసాద్ గారికి, బ్రహ్మానందం గారికి పద్మశ్రీ వచ్చింది, అవును. జయసుధ గారికి లేదు, రాజేంద్ర ప్రసాద్ గారికి లేదు. అట్లాగే దాసనారాయణరావు గారికి పద్మశ్రీ అనే పురస్కారమే లేదంటే మీరు నమ్ముతారా? దాసనారాయణరావు గారికి, అసనారాయణ గారికి లేదు, దాసనారాయణరావు గారికి లేదు, కైకాల సత్యనారాయణ గారికి లేదు, కె రాఘవేంద్రరావు గారికి లేదు. ఇట్లా రాసుకుంటూ పోతే తెలుగులో ఉన్నంత మంది, చంద్రమోహన్ గారికి లేదు. వీళ్ళందరూ ఎన్ని సినిమాల్లో నటించారు? ఆ తర్వాత మీకు భాజపా ప్రభుత్వం 2014లో ఏర్పడిన తర్వాత కె విశ్వనాథ్ గారికి అంత క్రితం పద్మశ్రీ వచ్చిందని వారికి పద్మభూషణ్ ఇవ్వటం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా పద్మశ్రీ వచ్చింది కాబట్టి పద్మభూషణ్ వారికి కూడా అత్యున్నత 3వ పురస్కారం వారికి ప్రకటించడం, కోట శ్రీనివాసరావు గారికి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి, షావుకార్ జానక్ గారికి వరుసగా వీళ్ళ ముగ్గురికి పద్మశ్రీ పురస్కారాలు ఒక్కొక్క సంవత్సరం వీళ్ళకి వరించి వచ్చాయి. ఈ నేపథ్యంలో వీళ్ళ కైకాల సత్యనారాయణ గారికి కనిపించలేదు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి పద్మశ్రీ పురస్కారం లేదు. ఒకసారి ఊహించండి, గుమ్మడి గారికి కూడా లేదు. తెలుగు నేల మీద ఉన్నంత మంది, అంటే ఇక్కడ మన అదృష్టము వాళ్ళ దురదృష్టం ఏంటంటే, మన అదృష్టం ఎందుకన్నానంటే ఇంతమంది ప్రతిభామూర్తులైన సంపన్నులు తెలుగు సినిమా పరిశ్రమలో ఉండటం మన అదృష్టం, కొంతవరకు వాళ్ళ దురదృష్టం కూడా. వాళ్ళకి ఏ పురస్కారాలు కొంతమందికి రాల. అలాగే 50 ఇయర్స్గా 50వ సంవత్సరం పూర్తి 51వ సంవత్సరం అడుగు పెడుతున్నటువంటి గీతా ఆర్ట్స్, అల్లు అరవింద్ గారికి ఇప్పటివరకు ఒక దాదాసాహెబ్ ఫాల్కే కానీ ఒక పద్మశ్రీ పురస్కారం కానీ ఇప్పటివరకు అల్లు అరవింద్ గారికి లేదు. ఓకే. ఆ దిశగా వారు ప్రయత్నాలు చేయలేదు, అది వేరే విషయం. అంటే ఇక్కడ నేను అల్లు అరవింద్ గారి పేరు ఎందుకు ప్రస్తావించానంటే, తెలుగు సినిమా పరిశ్రమ పురోభివృద్ధిలో తనదైనటువంటి పాత్రని 50 సంవత్సరాలుగా నిరవధికంగా పోషిస్తూ వచ్చినటువంటి నిర్మాతగా అల్లు అరవింద్ గారిని గుర్తించమని ఒక కోరిక. అట్లాగే నటకిరీటి, రాష్ట్ర హాస్యపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి నటుడు కూడా మరొకరు పుట్టలేదు ఇప్పటి వరకు. రాజేంద్ర ప్రసాద్ గారిని గుర్తించడం లేదు. జయసుధ గారు లాంటి సహజ నటి, ఎందుకు జయసుధ గారిని సహజ నటి అని అంటామంటే, మనం ఎంతసేపు మహానటి సావిత్రి గారి గురించి మాట్లాడుకుంటాం. మహానటి సావిత్రి గారు ఎన్ని సంవత్సరాలు జీవించారు, ఎన్ని సినిమాలు నటించారని మనం ఒక జాబితా తీసుకుంటే సినిమాల సంఖ్య తక్కువ, ఆవిడ జీవించిన కాలము తక్కువ, 45 సంవత్సరాలు. నటించిన సినిమాల జాబితా తక్కువ. అయితే వాటి ద్వారా ఆవిడ వేసినటువంటి ఇంపాక్ట్ చాలా బలమైంది. అలాగే ఎస్వి రంగారావు గారు వేసినటువంటి ఇంపాక్ట్. కైకాల సత్యనారాయణ గారికి ఏ పురస్కారం లేదు. ఆయన 800 పైచిలుకు సినిమాల్లో నటించి ప్రపంచ సినిమా చరిత్రలో ఏ నటుడు వేయనన్నటువంటి వేషాలు వేసాడు. ఆయనకి ఏ అవార్డు లేదు. జయసుధ గారు 300 పైచిలుకు సినిమాల్లో ఆవిడ కథానాయికగా 200 సినిమాలు హీరోయిన్గానే యాక్ట్ చేసింది. తర్వాత 100 సినిమాలు మీకు ఆవిడ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి భూమిక ఆవిడకి లేదు. ఒకేసారి మాధురి దీక్షిత్కి పద్మశ్రీ ఇవ్వబోతూ శ్రీదేవికి కూడా ఇవ్వకపోతే బాగుండదు, శ్రీదేవి మాధురి దీక్షిత్ కంటే ముందు వచ్చిందని ఆవిడ అప్పుడు శ్రీదేవి గారు కూడా ఒకసారి పద్మశ్రీ అనౌన్స్ చేశారు. మీకు ఈ వరుసలో రాజమౌళి గారు, కీరవాణి గారు కూడా పద్మశ్రీ తీసుకున్నారని మీకు తెలుసా? ఐడియా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడే వచ్చింది. మరి ఈ పరంపరలో భారతరత్నకు వచ్చేటప్పటికి ఎన్టీ రామారావు గారికి భారతరత్న పురస్కారం ప్రదానం చేయడానికి ఉన్న ప్రధానమైనటువంటి అడ్డంకి ఏంటి అంటే లక్ష్మీపార్వతి గారు. ఆవిడ నేను తీసుకోను, బాలకృష్ణ గారిని వెళ్ళి తీసుకోమని చెప్తూనే ఆవిడే ప్రెస్ మీట్ పెట్టారు. మరి 24-26 సంవత్సరాల తర్వాత వీళ్ళకి ఇప్పుడు
28వ సంవత్సరం అనుకుంటా రామారావు గారు పరంపది. ఇప్పుడు వీళ్ళు రామారావు గారి పేరు ఇప్పుడు చంద్రబాబు గారి నోటి వెంట భారతరత్న కోసం వినటం జరిగింది. ఎన్టీ రామారావు గారి అభిమానులు చాలా సంతోషించారు. కాకపోతే ఆ వరుసలో రామోజీరావు గారి పేరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ సంస్మరణ సభ కాబట్టి ఆ సభలో సభా మర్యాద కోసం వారు ప్రస్తావించారని మనం అనుకోవచ్చు. అయితే 28 సంవత్సరాల కాలంలో ఎన్టీ రామారావు గారి పేరు ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదు. ఎందుకు రాలేదు అన్నది ఎన్టీ రామారావు గారి అభిమానుల్ని చాలా కలవరపెట్టేటటువంటి ఒక అంశం, బాధ పెట్టేటటువంటి ఒక అంశం. ఇవాళ ఇప్పుడు రామోజీరావు గారికి భారతరత్న వచ్చింది అని అనుకుందాం కాసేపు, మరణానంతరం భారతరత్న వచ్చిందని అనుకుంటే కాసేపు, ఎన్టీ రామారావు గారికి ప్రకటించలేదు అని అనుకుందాం కాసేపు. ఒక్కసారిగా ఎంత వ్యతిరేకత ఎన్టీ రామారావు గారి అభిమానుల నుంచి చంద్రబాబు గారు ఎదుర్కోవాల్సి వస్తుందో ఒకసారి మీరు మీ ఊహలకు వదిలేస్తున్నారు. ఇక అదొక భిన్నమైన వాతావరణం ఏర్పడుతుంది నిజంగానే. అంటే ఈయన కోసం మీరు అంత శ్రమించారు, ఆయనను పట్టించుకోకపోవడాన్ని ఎలా చూడాలి? ఒక్క మనిషి వల్ల మీరు ఆయనకు ఒక అత్యున్నత పురస్కారాన్ని ఇప్పించలేకపోయారు అని అంటే ఇది ఎంతవరకు సమంజసం అన్న వాదన ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ పద్మ పురస్కారాలు మన చిన్నజీర స్వామి వారికి కూడా వరించింది. అసలు పీఠాధిపతులు వెళ్ళి పద్మ పురస్కారాలు వాళ్ళు తీసుకుంటుంటే, అలా అనుకుంటే శృంగేరి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతులు ఎవరైతే ఉన్నారో స్వామి, వారు భారతరత్నకు అర్హులు అలా అనుకుంటే. అట్లాగే మీకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరణించిన నాటికి పద్మభూషణ్ ఆయన. వారి మరణానంతరం ఆ తర్వాతే పురస్కారాలు జనవరిలో ప్రకటించడం జరుగుతుంది కదా. మొత్తం భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులందరూ భారతరత్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ప్రకటించండి అని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసిన పద్మవిభూషణ్ మరణానంతరం పద్మవిభూషణ్ మాత్రమే ప్రకటించడం అనేది కొంత అభిమానులకి చాలా ఆవేదన కలిగించినటువంటి. ఎందుకంటే మొత్తం సింగర్స్ లో 40,000 పాటలు పాడిన ఏకైక సింగరు బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం గారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఇరువురికి వాళ్ళిద్దరికి ఒక సారూప్యత ఉంది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ 3 అత్యున్నత పురస్కారాలు నాగేశ్వరరావు గారికి వరించాయి సినిమా రంగంలో. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని సినిమా రంగంలోనే వరించాయన్నమాట. పద్మశ్రీ తీసుకోకుండా ఏకాఏకిన పద్మభూషణ్, అక్కడి నుంచి పద్మవిభూషణ్ వరకు వెళ్ళింది చిరంజీవి గారు. ఇది ఇక్కడ మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం. ఈ దిశగా ఏంటంటే తెలుగు సినిమా పరిశ్రమలో ఈ పురస్కారానికి అర్హులైన వారు అంటే మరణించినటువంటి చాలా మంది ఉన్నారు. పైకాల సత్యనారాయణ గారు, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, అట్లాంటి మహామహులు. అట్లా ఇంకా మనం అంటే ఎక్కడికో నేను వెళ్ళిపోతున్నాను అనుకోకపోతే కమలాకర్ కామేశ్వరరావు గారు లాంటి పౌరాణిక చిత్రబ్రహ్మలు, విఠలాచార్య లాంటి జానపద చిత్రబ్రహ్మలు, వీళ్ళెవరు అటువంటి పురస్కారాలకు. ఎందుకంటే కేవలం 10 సినిమాల రాజమౌళి గారు చేసింది, వారికే పద్మశ్రీ ప్రకటించినప్పుడు కమలాకర్ కామేశ్వరరావు గారికి, విఠలాచార్య గారికి ఇంకేం ప్రకటించాలో నాకైతే అర్థం కాదు. కాసేపు పక్కన పెడితే తెలుగు నేల మీద జీవించి ఉన్న వాళ్ళల్లో అల్లు అరవింద్ గారు లాంటి ఒక అగ్ర నిర్మాతకి, రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఒక మహానటుడికి, ఒక జయసుధ గారు లాంటి ఒక సహజ నటికి ఈ పురస్కారాలు వాళ్ళు ప్రకటిస్తే చాలా సమంజసంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారికి కూడా భారతరత్న ప్రకటించాలి అని మనం, ఎందుకంటే మరణానంతరం చాలా కాలం తర్వాత సుదీర్ఘ విరామానంతరం ఏంటంటే మొన్న ప్రకటించినటువంటి భారతరత్నంలో కర్పూరి ఠాకూర్ గారికి, అట్లాగే పివి నరసింహారావు గారికి వీళ్ళు ప్రకటించిన నేపథ్యంలో మీకు అంబేద్కర్ గారు మరణించిన తర్వాత 90ల్లోనూ ఆయనకి ఏది మన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఉన్నప్పుడు భారతరత్న చాలా ప్రత్యేకమైనటువంటి జీవో ఒకటి పార్లమెంట్లో పాస్ చేసి వారికి భారతరత్న ప్రకటించడం జరిగింది. అంటే మరణానంతరం సంవత్సర కాలం లోపు ఈ పురస్కారాలు ప్రదానం చేయాలనేటటువంటి ఒక కండిషన్ ఏదో ఉండేది. దానిని సడలించి తీసుకొచ్చారు. అట్లా అదే ఆ సడలింపే మన కర్పూరి ఠాకూర్ గారు, పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళకు వర్తించారు. అట్లా ఎన్టీ రామారావు గారికి కూడా వర్తించి భారతరత్న ప్రకటిస్తే చాలా సమంజసంగా ఉంటుంది. వారితో పాటు ఈ పురస్కారాలకి తెలుగు నేల మీద చాలా మంది సినిమా పరిశ్రమకు చెందిన అర్హులైన వారు ఉన్నారు. ఇక్కడ వాళ్ళని కూడా గుర్తించాలి ఖచ్చితంగా. మీరు అన్నదైతే సముచితమే. ఎందుకంటే ఏదో ఆషామాషిగా నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కాదు, దశాబ్దాల పాటుగా కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు ఇంకా కొనసాగుతూనే ఉన్నారు వాళ్ళు. నిజంగా మీరన్న ప్రతిపాదనని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని సిఫార్సు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారతరత్నకు సంబంధించి ఎన్టీఆర్ ఎంత లేట్ జరిగిన దానికి ఇప్పుడు రామోజీరావు గారి పేరు ఎందుకు వచ్చిందనే దానికి మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. చాలా సంతోషం సంధ్య. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.